అంకుల్‌కి ఎందుకు సడెన్‌గా హెల్త్ పాడయిందో తెలుసా? రిత్విక్, అంకుల్ మెడిసిన్ మార్చి స్లో పాయిజన్ టాబ్లెట్స్ పెడితే నువ్వు నీ చేతులతో ఆయనకి ఇచ్చేదానివి. హా? హా? లాక్డ్ హార్ట్ భవానీ భవేష్. ఈరోజు ఎపిసోడ్ 12లోకి వెళ్ళిపోదామా ఏం జరిగిందో? నిద్ర నుండి ఉలిక్కి పడి లేచింది పర్ణిక. ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టాయి. సరియు మాటలు చెవిలో మారుమోగుతున్నాయి. నువ్వే నీ చేతులతో నీ తండ్రిని చంపావు అని సరయు ఆ రోజు హాస్పిటల్కి వచ్చి చెప్పడం మళ్ళీ మళ్ళీ చెవిలో వినిపిస్తుంటే చెవులు గట్టిగా మూసుకొని ఏడుస్తూ, నేను చంపలేదు, మా నాన్నని నేను చంపలేదు, నేనేం చెయ్యలేదు అని పిచ్చిదానిలా అరిచింది. పర్ణిక అరుపులు విని మమత గారు గబగబా వచ్చి లైట్ వేశారు. నేనేం చెయ్యలేదు అని కలవరిస్తున్నట్లుగా అంటున్న కూతుర్ని గుండెలకి హత్తుకున్నారు. తండ్రి చనిపోయిన కొత్తలో తరచుగా పర్ణిక ఇలా అర్ధరాత్రి లేచి కలవరిస్తూ ఉండేది. మెల్లగా అది రాను రాను తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళకి పర్ణిక ఇలా ప్రవర్తించటం చూసి ఆలోచనలో పడిపోయింది మమత. కూతురి వెన్ను నిమురుతూ, సరియు రావటం వల్ల ఇలా అయిందా తనకి అనుకుంటూ, కూతురు ఇలా ఇబ్బంది పడటానికి సరియు ఏదైనా చేసిందా? ఆప్తమిత్రురాల్ని ఎందుకు దూరం పెడుతుంది? ఏదో దాస్తుంది నా దగ్గర, తన దగ్గర కూతురు అని మమత గారికి అర్థమైపోయింది. ఇది వరకు చిన్న అనుమానం ఉండేది, ఇప్పుడు అది పూర్తిగా బలపడిపోయింది. ఎలాగైనా సరే నేను అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంది మమత. పర్ణికకి భుజం తడుతూ కొంచెం నీళ్లు ఇచ్చింది. నీళ్లు తాపించిన పర్ణికను నెమ్మదిగా పడుకోబెట్టి ఆమె పక్కనే పడుకుని భుజం తడుతూ ఉంది. నిద్రలో కూడా నుదురు చిట్లించిన కూతుర్ని చూసి, ఎంతో అల్లారు ముద్దుగా పెంచాము, పెద్ద అయ్యాక నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇవి ఎప్పటికి తీరుతాయో అని అనుకుంది. మెల్లగా ఆవిడ కూడా ఇక నిద్రలోకి జారుకుంది. ఉదయం కళ్ళు తెరిచిన పర్ణికకి తలంతా దిమ్ముగా ఉంది. తల పట్టుకుని లేచి కూర్చుంది. టైం చూసి బెడ్ దిగి ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోయింది. ఇక రెడీ అయ్యి బయటకు వచ్చేసింది. మమత గారు అప్పటికే క్యారేజ్ సర్దేసి టిఫిన్ టేబుల్పై పెట్టారు. ఇంతసేపు పడుకున్నాను, లేపచ్చు కదమ్మా అన్నది పర్ణిక. పగలంతా వర్క్ చేస్తావు కదా పరి, ఎక్కువసేపు పడుకుంటే మంచిది అని లేపలేదు. ఇప్పుడు ఇదే చేస్తావు అని అంటూ తల్లి పెట్టిన టిఫిన్ తిన్నది పర్ణిక. తన బాక్స్ తీసుకొని తల్లికి రోజులాగే జాగ్రత్తలు చెప్పి ఇక ఆఫీస్కి మొదలైపోయింది. బస్ స్టాప్కి వచ్చి నుంచోగానే కాసేపటికి బస్సు వచ్చింది. పర్ణిక బస్సు ఎక్కి స్నేహ పక్కనే కూర్చుంది. ఏమైంది, ముఖమంతా అంత డల్గా ఉంది అని అడిగింది స్నేహ. ఏమీ లేదు, నైట్ నిద్ర సరిగా పట్టలేదు. కొత్త బాస్ కలలోకి వచ్చారా అని స్నేహ అడగగానే స్నేహ వైపు ఒక చూపు గుర్రుగా చూసింది. నీ కలలోకి వచ్చి ఉండర్లే, వచ్చినా నిద్రలో ఫైట్స్ పెట్టుకోవు కదా, కనిపించదు అని ఆట పట్టించేసింది తను. పర్ణికకి నీరసంగా అనిపించి మాట్లాడకుండా మౌనంగా వింటూ సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. నిజంగానే పర్ణిక మూడ్ బాగలేదు అని స్నేహకి అర్థమైపోయింది. ఇక తనని ఆట పట్టించడం ఎందుకులే అని ఏమీ మాట్లాడకుండా స్నేహ కూడా మౌనంగా ఉంది. వాళ్ళ బస్ స్టాప్ రాగానే బస్ దిగి ఇద్దరూ ఆఫీస్ వైపుకి నడిచారు. వాళ్ళు ఆఫీస్లోకి వెళ్తుంటే అప్పటి వరకు వాళ్ళనే ఫాలో అయిన సరియు ఆఫీస్ బిల్డింగ్ ఒకసారి చూసి పెదవి విరుస్తుంది. ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్నావా అని అనుకొని తన కారు స్టార్ట్ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సరయు అక్కడి నుండి పర్ణిక ఇంటికి వెళ్ళింది. కానీ మమత గారు అప్పటికే పనికి వెళ్ళిపోయేసరికి ఇంటికి తాళం పెట్టి ఉంది. పక్కన ఉన్న వాళ్ళని మమత గురించి అడిగింది. వాళ్ళెవరూ మాకు తెలియదు అని చెప్పడం వల్ల ఇక ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ ఉండటం వేస్ట్ అని ఆమెకు తెలుసు. అందుకనే తను ఇంటికి వెళ్ళిపోయేసరికి రిత్విక్ కూడా అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పర్ణిక తన ప్లేస్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంది. కాసేపటికి కరణ్ వస్తుంటే అందరూ లేచి విష్ చేస్తున్నారు. అందరితో పాటు పర్ణిక కూడా లేచింది. కరణ్ అందరూ విష్ చేస్తుంటే తల ఊపుతూ ముందుకు అడుగు వేస్తాడు. అతని దృష్టి వాడిపోయిన పర్ణిక ముఖంపై కొన్ని సెకండ్లు తచ్చాడుతుంది. అతడు సరాసరి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అతని వెనకే అతని అసిస్టెంట్ రామ్ కూడా లోపలికి వెళ్ళాడు.
వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. లంచ్ టైం అయిపోతుంది. కరణ్ నిన్న అన్న మాటలు గుర్తుకు వచ్చాయి పర్ణికకి. టైం అవుతుండగానే తన బాక్స్ తీసుకుని స్నేహ దా ఆకలిగా ఉంది అని ఫాస్ట్గా క్యాంటీన్కి లాక్కు వెళ్ళిపోయింది. క్యాంటీన్లోకి వెళ్ళి చైర్లో కూర్చొని హమ్మయ్య ఈరోజు ఎలాగో తప్పించుకున్నాను అతని నుండి అని అనుకుంటూ ఉంది. పర్ణికను విచిత్రంగా చూసి రోజు నేను పిలిస్తే కానీ రావు, ఈరోజేంటి అందరికంటే ముందు నన్ను లాక్కొచ్చావు అని స్నేహ అడిగింది. రోజు నాకు ఆకలి వెయ్యదు, ఈరోజు పొద్దున్నే అమ్మ ఉప్మా చేసింది, అందుకే నేను సరిగా తినలేదు అని బాక్స్ ఓపెన్ చేసింది. స్నేహ తన బాక్స్ ఓపెన్ చేసి నాకెందుకో డౌటే, ఏదో నిన్ను ఈరోజు కూడా తన క్యాబిన్కి లంచ్కి బాస్ పిలుస్తాడు అని భయపడి ఇక్కడికి వచ్చినట్టున్నావు కదా అని కనిపెట్టేసినట్టు స్నేహ అడిగింది. పర్ణికకి వెంటనే పొలమారింది. దగ్గుతూ తలను తట్టుకుని నీళ్లు గడగడా తాగేసింది. గ్లాస్ కింద పెట్టి నువ్వు నిప్పిచ్చి డౌట్స్, ఆయనకి ఏమి పని లేదా నన్ను పిలవటానికి అని సీరియస్గా తినటం మొదలుపెట్టింది పర్ణిక. కాసేపటికి క్యాంటీన్ అంతా నిండిపోయింది. అందరూ గోలగోలగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. కొందరు ఇంటి నుండి తెచ్చుకుంటే కొందరు క్యాంటీన్లో నుండి ఫుడ్ని తీసుకుని తింటూ ఉన్నారు. సడన్గా అందరూ ఒక సైడ్కి తిరిగి చూస్తూ ఉన్నారు. అందరూ ఎందుకు సైలెంట్ అయిపోయి లేచి నిలబడ్డారు అని పర్ణిక కొంచెం తల ఎత్తింది. వెంటనే కరణ్ షర్టు చేతులు పైకి మడత పెట్టుకుంటూ క్యాంటీన్ లోపలికి వస్తున్నాడు. అతని పక్కనే అతనితో ఈరోజే వచ్చిన అసిస్టెంట్ రామ్ కూడా ఉన్నాడు. అతన్ని చూడగానే పర్ణిక ముఖం కంగారుతో రంగులు మారిపోయింది. బాస్ని పర్ణికని మార్చి చూసింది స్నేహ. హాయ్ గైస్, ఈరోజుతోటి ఈ స్టోరీ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఉంటాను గైస్, తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.